అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ స్వయం కృతం. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం. ఈ కథ మొదటి 2 భాగాలు విన్న తర్వాత ఈ 3వ భాగం వినండి. కథలోకి వెళితే, సహజంగానే ఫ్యాషన్ అంటే మోజుపడే శేఖరాన్ని సీతాకోక చిలుక మోస్తరు ఫుల్ మేకప్లో ఉన్న భాగ్యం సులభంగానే ఆకర్షించింది. ప్రసన్నంగా ఉన్న శేఖరం మొహంలో అతని పూర్ణాంగీకారాన్ని చదువుకున్న రవికి ఆరాటం తగ్గి ఆనందం కలిగింది. పైకి వెల్లడించకపోయినా అతనికి మరో డిగ్రీ సంపాదించినంత సంబరంగా, అనుకోకుండా ప్రమోషన్ వచ్చినంత అపూర్వంగా ఉంది. ఇక వెంకట్రామయ్య గారికి తెలియపరచడం, ఆయన కృతజ్ఞతాభినందనలు అందుకోవటమే తరువాయి. గాలిలో తేలిపోయే మహోత్సాహంతో ఉన్న రవి దగ్గరలో ఉన్న కొల్లేటి సరస్సుకు పిక్నిక్ వెడదామని శ్రీదేవి కోరటంతోటే ఒప్పేసుకున్నాడు. రేపటి ప్రోగ్రాంకి ఈ రోజు నుంచి హడావిడి పడ్డం మొదలెట్టింది శ్రీదేవి. స్వీట్లు, హాట్లు నిల్వ ఉండేవి చేసి బాస్కెట్సు సర్దింది. చీరకి మ్యాచ్ అయ్యే బ్లౌజు ఏరి పెట్టుకున్నది. సరదాగా జడ వేసుకోవాలని ఎప్పుడో కొని మూల పారేసిన ముడిపిన్నులు వెతుక్కుంది. రవి మార్కెట్కి వెళ్ళేటప్పుడు పువ్వులు తెమ్మని ప్రత్యేకంగా నొక్కి చెప్పింది. పువ్వులెందుకు చెల్లాయి? రేపు బోలెడు పువ్వులు మన వాకిట్లోనే పూస్తాయిగా. ముగ్ధల ఓలే ముడుచుకొని ఉన్న గులాబీ మొక్కల్ని చూసి అన్నాడు శేఖరం. తక్షణం శ్రీదేవికి భాగ్యం జ్ఞాపకం వచ్చింది. మొహం మటమటలాడిస్తూ ఇవి మావి అంటున్నట్లు అనిపించింది. భాగ్యాన్ని గురించి పరుషంగా ఏదో అనబోయింది, కానీ అంతలోనే సభ్యత కాదనిపించి తమాయించుకున్నది. బ్రతికిపోయాం అనుకొని తేలిగ్గా ఊపిరి వదిలాడు రవి. ఆ రోజు సాయంత్రం వరాలమ్మ బిందెతో నీళ్ళందిస్తుంటే భాగ్యం మొక్కలకి పోస్తోంది. డ్యూటీ పూర్తి చేసుకొని మరలిపోతున్న సూర్యభగవానుణ్ణి చూస్తూ వరండాలో జడ అల్లుకుంటున్నది శ్రీదేవి. లోపల శేఖరము, రవి 3 ముక్కలాటలో మునిగి ఉన్నారు. మనస్సు మహాబలహీనమైనది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ప్రలోభానికి అది లొంగిపోతూనే ఉంటుంది. కళ్ళ ముందు ఎరువు సొమ్ము లాంటి పూదోట ఊరిస్తోంది. గుబురుగా కొమ్మలతో, నిండుగా మొగ్గలతో, గుమ్మటంగా సీమంతపు పడతిలా ఉన్న గులాబీ మొక్కని చూసేసరికి మరోసారి రెపరెపలాడింది శ్రీదేవి హృదయం. జంకుతూనే వరాలమ్మని అర్థిస్తూ అడిగింది, పిన్నిగారు, రేపు మేము పిక్నిక్కి వెడుతున్నాము. రేపొక్కరోజు నాకు గులాబీ పువ్వులు ఇవ్వరు అని దేవుడి దర్శనం ఇప్పించమని పూజారిని వేడుకునే భక్తురాలి మొరలాగా ఉంది ఆమె స్వరం. వరాలమ్మ ఏమనేదో కానీ ఆవిడకు ఆ ఎడమివ్వనే లేదు భాగ్యం. వెంటనే అందుకున్నది. అయ్యో, మీకు రేపే కావాలా? మా మేడం గారికి రేపు తెచ్చి ఇస్తానని ప్రామిస్ చేశానే, ఎలాగూ అన్నది గొప్ప సంకటంలో పడ్డట్టు మొహం పెట్టి. శ్రీదేవికి ఇంకా ఆశ చావలేదు. 2 అంటే 2 చాలండి, సిగమీదికి సరిపోతాయి అన్నది బ్రతిమలాడుతూ. అబ్బే వీల్లేదండి, ఈసారి నిర్మోహమాటంగా చెప్పేసింది భాగ్యం. ముందు ఊహించిందే అయినా శ్రీదేవి మనసు మళ్ళీ గాయపడింది. పెలుసు దురుసుగా తప్ప ఒక్కసారి తనతో సౌమ్యంగా మాట్లాడదేం ఈ అమ్మాయి? మధ్యాహ్నం శ్రీదేవి తెచ్చి ఇచ్చిన గులాబ్జామ్ మోహన్ బాగ్ల రుచి ఇంకా మరుపుకు రాలేదో ఏమో కానీ వరాలమ్మ కనికరించింది. ఎక్కడికో వెడతామంటోందిగా, పోనీ ఒక్కటివ్వవే అమ్మాయి అని కూతురికి సిఫారసు చేసి ఇస్తుంది లేవమ్మా అని స్థిరపరిచేసింది. మూతి ముడుచుకొని అయిష్టంగానే ఊకొట్టింది భాగ్యం. తరించాననుకున్నది శ్రీదేవి. మరుసటి రోజు కంగారంతా రవిది. త్వరగా తెముల్చుకొని సిద్ధమవ్వమని శ్రీదేవిని పదే పదే హెచ్చరిస్తున్నాడు. శ్రీదేవి తొక్కిసలాడుతోంది. సమయం చూసి పని మనిషి ఎగ్గొట్టింది. పంపు దగ్గర భాగ్యము, బాత్రూంలో రత్నము బైఠాయించి ఒక్క పని కానివ్వడం లేదు. తనిక ఎంతో తొందరపడి ప్రయోజనమేమిటి? అప్పటికీ నోరు తెరిచి మేము బస్సు అందుకోవాలి, పని మనిషి రాలేదు, 4 బిందెలు పట్టుకొనిస్తే చాలు,
ఎలాగో సర్దేసుకుంటాము అని అడిగింది కూడాను. భాగ్యం ససేమిరా అవుననందే. నేను ప్రైవేట్ క్లాస్కి వెళ్ళాలి. నేను నీళ్లు పట్టకుండా పోతే ఆనక అమ్మకి ఇబ్బంది అన్నది మూతి బిడాయించి. శ్రీదేవికి కోపం ముంచుకొస్తోంది. మరొకప్పుడు అయితే భర్త ఉపదేశానుసారం సహనం చూపెట్టేదే, కానీ సమయం అలాంటిది కాదయ్యే. వేళ మించిపోతున్నదే అన్న ఆదుర్దా ఒక పక్క, ఏమీ చెయ్యలేని నిస్సహాయత ఒక పక్క పెనవేసుకొని శ్రీదేవికి కంపరమెత్తిస్తూ ఉన్నాయి. మింగేసేటట్టు భాగ్యాన్ని ఓసారి చూసి చెరచెర ఇంట్లోకి నడిచింది శ్రీదేవి. ఓపెన్ వరండాలో పేపరు చూడ్డానికని వచ్చిన వెంకట్రామయ్య గారితో, మీకో శుభవర్తమానం అందజేయాలి, రేపు తప్పకుండా వస్తారు కదూ అంటున్నాడు రవి మందహాసం చిందే మొహంతో ఉత్సాహంగా. కట్టలు తెంచుకున్న ప్రవాహమల్లే విసురుగా వచ్చిన భార్యని చూసి ఆశ్చర్యంగా మాటలు మింగాడు రవి. నూనె రాసి వేలుముడి వేసిన జుట్టు, పైకి దోపిన చీర కుచ్చెళ్ళు, వంటింటి రణరంగంలో నుంచి తప్పించుకొచ్చినట్లున్న శ్రీదేవి ఆకారాన్ని చూస్తూ, ఇంకా ఇలాగే ఉన్నావేం శ్రీ, 8 గంటలైపోతున్నది తెలుసా, ఇలా అయితే వెళ్ళలేము అన్నాడు విసుగ్గా. ఉద్రేకంలో విచక్షణ వివేకం కూడా నశిస్తాయేమో. వెంకట్రామయ్య గారు ఉన్నారనైనా వెనకాడలేదు శ్రీదేవి. ఆహా, వెళ్ళేటట్లే ఉంది, సర్దుకుపోవాలి అని నాకు నీతులు బోధిస్తారుగా. ఆ ముక్క వెళ్ళి ఆ భాగ్యానికి రత్నానికి చెప్పండి చూద్దాం. గంటై బ్రతిమలాడుతున్నా గోడకి చెప్పుకున్నట్టు అయ్యింది నా గోడు. పైగా ఇంట్లోకొస్తే ఇంకా కాలేదా అని మీ దబాయింపొకటి మళ్ళీ. వడగన్లు కురిపించేసింది శ్రీదేవి. తబ్బిబ్బయ్యాడు రవి. ఎదురుగా సాక్షాత్తు ఆ పిల్ల తండ్రి ఉన్నాడు. ఆయనేమనుకుంటాడు? ఎన్నడూ లేనిది శ్రీదేవి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందేం? మరో భయం కూడా ఉన్నది అతనికి. షేవ్ చేయించుకోవడానికి బయటకు వెళ్ళిన శేఖరం ఏ క్షణాన్నైనా ఊడిపడొచ్చును. అతనికి గాని భాగ్యం మీద రేగే ఈ దుమారం చెవిన పడితే కలవరపడ్డాడు రవి. వెంకట్రామయ్య గారు ముందు తెల్లబోయారు. ఆ తర్వాత కూతుర్ల మొండి పట్టుదలకు నొచ్చుకున్నాడు. మరి భాగ్యానికి పెంకితనం బలిసిపోతోందమ్మా. అదంతా వాళ్ళమ్మ ఇస్తోన్న అలుసు. దాని అడుగుజాడల్లోనే మిగతా పిల్లలు చేరిపోతున్నారు అని నిట్టూర్చి, పదమ్మ నేను చెబుతాను, నీళ్లు పట్టుకుందువు కాని అన్నాడాయన లేస్తూ. ఆవేశం దిగజారి శాంతించింది శ్రీదేవి. అంతటితో ఆ రాద్ధాంతం సద్దుమణిగినందుకు రవి కూడా తెప్పరిల్లాడు. శ్రీదేవి ఎదుటే తనని కోప్పడటమే కాకుండా స్వయంగా నిలబడి మరీ నీళ్ళిప్పిస్తున్నందుకు భాగ్యానికి తలవంపులైపోయింది. లోపల ఈ పరాభవంతో కుతకుతలాడిపోయింది. ఆ వేడిలో పూల సజ్జ పట్టుకొని భూమి అదిరేలా ధన అడుగులు వేస్తూ వెడుతున్న భాగ్యాన్ని చూసి, నిన్న అన్ని ఆక్షేపణలు అధిగమించి ఇస్తాననిపించుకోగలిగిన ఆ ఒక్క గులాబీ పువ్వుకి ఈవేళ తిలోదకాలు వదులుకోవలసిందే అనుకొని నిట్టూడ్చింది శ్రీదేవి. అప్పుడే వచ్చిన శేఖరం స్నానానికి నీళ్లు తోడి బాత్రూంలో పెట్టి ఆశ పీడించగా త్వరగా వాకిట్లోకి వచ్చి నించుంది శ్రీదేవి. అప్పులవాణ్ణి చూసినట్టు చురచుర ఆమె వంక చూసింది భాగ్యం. ఎంత చదువుకుంటేనేం, ఎంత సంపద ఉంటేనేం, లేకి బుద్ధులు పోకపోయాక బిగ్గరగానే సనిగింది భాగ్యం. ఎవరినంటున్నదో ఎందుకంటున్నదో తెలియక అయోమయంగా చూస్తోంది శ్రీదేవి. నిన్న చెట్టు నిండుగా ఉన్న మొగ్గలు తెల్లారేసరికి ఒక్కటీ లేకుండా మాయం చేశారు దొంగమూక. కసిగా పండ్లు కొరుకుతోంది భాగ్యం. అయితే ఒక్క పువ్వల్లా విసురుతావు, అందుకని ఇట్లా చాటుగా కోసుకుపోయి అన్నీ దక్కించుకున్నారే అక్క. భాగ్యం భగభగా మండే మంటైతే రత్నం ఎప్పుడు ఆ అగ్నిలో అభిషేకించే ఆజ్యమే. పువ్వులు లేవా రత్నం? ఏమయ్యాయి? విస్మయంగా అడిగింది శ్రీదేవి. అదేమో మరి, మీ ఇంటి ముందున్న మొక్కలు పూలేమయ్యాయో మీరే చెప్పాలి. ఆ నిష్ఠూరంలో నేరం తన మీదే మోపడం స్పష్టంగా అర్థమయ్యింది శ్రీదేవికి. నొసలు చిట్లించి అనాలని అనుకున్నదేదో సూటిగానే అనేయరాదు. అయితే నేను కోసానంటారా ఆ పువ్వుల్ని అన్నది కాస్త కరుగ్గానే. ఉన్నమాటంటే ఉలుకెక్కువట. రాత్రిళ్ళు గేటుకి తాళం వేస్తాము. పరాయి వాళ్ళెవరూ ఎటూ పెరట్లోకి అడుగుపెట్టే ఆస్కారం లేదు. మా పూలు మేము చాటుగా కోసుకోవాల్సిన అగత్యం లేదు కదా.
మరి ఎవరా కక్కుర్తి పని చేశారో మీరే చెప్పండి. కల్లో కూడా భావించని ఒక నీచ పని శ్రీదేవికి అంటగట్టి ఆమెలో కల్లోలం లేవదీసిన భాగ్యం చెల్లెలతో సహా నిష్క్రమించింది. నిశ్చేష్టురాలై నిలబడిపోయింది శ్రీదేవి. విషపుకాటు తిన్న మోస్తరు అనువనువున ఆమె శరీరం వేదనకు లోనయింది. ఆ బాధలో ఆమె సహజ శాంత స్వభావం మరుగున పడిపోయింది. చర్రున వెనక్కి తిరిగి భర్త దగ్గరకు వచ్చింది. రవి ఈ గడబిడంతా మొదటి నుంచి వింటూనే ఉన్నాడు. పాపం అతని స్థితి అడకత్తెరలో నలిగే పోకలా ఉన్నది. సముద్రంలో వాయుగుండాల్లా ఒకటి తర్వాత ఒకటి పుట్టుకొస్తున్న ఈ తగాదాలు చూస్తుంటే మతిపోతోందతనికి. వాకిట్లో జరిగే జగడం మీద చెవుల్ని, బాత్రూంలో స్నానం చేస్తున్న శేఖరం మీద కళ్ళని లగ్నం చేసి ఉన్నాడతను. సరిగ్గా శేఖరం బాత్రూంలో నుంచి ఊడిపడే వేళకు శ్రీదేవి ముక్కుపుటాలు కళ్ళు ఎరుపు చేసుకొని ఆవేశం వంటిని ఆకులా వణికిస్తుంటే కంఠం రుద్ధమైపోగా, ఈ కొంపలో ఒక్క క్షణం ఉండనుగాక ఉండను, ఇల్లు మారుస్తారా లేకపోతే మా ఇంటికి పొమ్మంటారా నన్ను అని రవిని నిగ్గదీసి అడుగుతోంది. ఇంతలోనే శేఖరం రావటాన్ని చూసి తాత్కాలికంగా ఉద్రేకం అణుచుకున్నది. ఎంత మోటబారినా, ఎంత రాటుదేరినా ఇంకా అతిథుల ముందు కూడా తన నోటి సత్తువ, భాషా పటిమ ప్రదర్శించుకునేటంత అధమస్థితికి దిగజారలేదామె. భార్య నిగ్రహశక్తికి రవి కూడా లోపలే జోహార్లర్పించాడు. శేఖరం ఈ గొడవ అసలు గమనించినట్టే లేదు. ఒకవేళ గమనించినా ఆలుమగల నడుమ అద్దం మీద ఆవగింజలా దొర్లిపోయే చిలిపి కయ్యమనుకొని ఉండవచ్చు. ఎలాగైతేనేం సమయానికి బస్సు అందుకున్నారు ముగ్గురూను. అనుకున్నంత అపురూపంగా లేదు కొల్లేటి సరస్సు. సాధారణంగా అగుపించే నీటి కొంగలు తప్పించి ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చి వాలాయని విడ్డూరంగా చెప్పుకునే దేశ దేశాల పక్షిగణాలు లేనేలేవు అక్కడ. బహుశా సీజన్ కాకపోవటం వల్ల కావచ్చు. కొల్లేటి నిండా దట్టంగా తుంగ మాత్రం ఉన్నది. నాటుబోటులో పడవ షికారు చేసి పెద్దింటమ్మను దర్శించుకున్నారు. ఎండ నడినెత్తిని మాడుస్తోంది. హుషారు హరించి నీరసం ఆవరించింది ముగ్గురిని. పెద్ద చెట్టు ఒకటి చూసుకొని దాని నీడలో జంపఖానా పరిచి విశ్రాంతి తీసుకున్నారు. చెట్టు బోదెకు ఆనుకు కూర్చొని రుమాలుతో విసురుకుంటూ చెమట ఆర్చుకుంటున్నాడు రవి. బూట్లు, సాక్సు విప్పి కొంత బరువు నుంచి విముక్తుడయ్యే ప్రయత్నంలో ఉన్నాడు శేఖరం. వాటర్ బ్యాగ్లో నీళ్లు గ్లాసుల్లో పోసి చక్కెర, నిమ్మరసము చేర్చి షర్బత్ తయారు చేస్తోంది శ్రీదేవి. శ్రీదేవి వదనం అతి నిర్లిప్తంగా ఉన్నది. ప్రొద్దుటి సంఘటన తాలూకు గాంభీర్యం ఆమెనింకా విడవలేదు. పైగా ఆశించినంతగా వినోదం లభ్యం కాకనో లేదు, ఆమె ఆంతర్యం ఆ ఆనందానికి అభిముఖంగా లేకపోవటం వల్లనో ఈ ప్రయాణం ఆమెకు నిరుత్సాహం కలిగించింది. ఉదాసీనంగా ఉన్న భార్యను చూసి నిశ్శబ్దాన్ని చీలుస్తూ, కొన్నింటిని గురించి మనం అతిశయోక్తులతో వింటాం, వాటికి మన శక్త్యానుసారం అలంకారాలు జోడించి గొప్పగా ఊహించుకుంటాం. అవి వాటి నిజస్వరూపాలతో సాక్షాత్కరించినప్పుడు మన ఊహామూర్తులకు పూర్తి వ్యతిరేకంగా ఉన్న వాటిని చూసి స్తబ్దులమే అవుతాం. దీనికి గట్టి తార్కాణం ఈ కొల్లేటి సరస్సే. దీన్ని గూర్చి ఎన్ని విశేషాలో విన్నాను నేను. చూస్తే దానిలో సహస్రాంశమైన కనిపించడం లేదు అన్నాడు రవి. కరెక్టు, నీ వాదనతో మేము ఏకగ్రీవంగా ఏకీభవిస్తున్నాం. నేను కనిపెట్టిన మరో నగ్న సత్యాన్ని కూడా వినుమరి. అందాలు చిందే నాట్య మయూరిని చూసి అది రమ్య గీతాన్ని కూడా ఆలపించగలదని ఊహించటమెంత పొరపాటో, బాహ్య రూపాన్ని చూసి అంతరాకృతిని అంచనా వేయటం ఎండమావిలో నీరు లభిస్తుందని ఆశపడ్డం వంటిదని అనుభవమయ్యింది నాకు. గతుక్కుమన్నాడు రవి. శ్రీదేవికైతే మొహం జేవురించింది. భేష్, ఎవరిని రీసెర్చ్ చేసి తేల్చుకున్నావు ఈ పిచ్చి నిజాన్ని? తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ప్రశ్నించాడు రవి. శేఖరం రవి కేసి సాలోచనగా చూశాడు. సారీరా రవి, నువ్వు రికమెండ్ చేసిన అమ్మాయిని వివాహమాడలేను. నెమ్మదిగానే అయినా తన అయిష్టాన్ని స్పష్టంగా వ్యక్తపరిచాడతను. ఒక్కసారిగా ఎండ తీక్షణత ఎక్కువైనట్టుగా అయ్యింది రవికి. శ్రీదేవికి ఇంకా ఆ సంభాషణలోని సారాంశం బోధపడనే లేదు. ఏం, ఎందుకని?
పెదాలు తడుపుకుంటూ అడిగాడు రవి. అదే చెప్పబోతున్నాను. చూసి చూడ్డంగానే నన్ను ఆమె ఆకర్షించిన మాట వాస్తవమే. పెళ్లి చూపులు అనంగానే ఆ కాసేపు ట్రిమ్గా తయారై కళ్ళు చెదిరేలా కనపడ్డం, మామూలు సమయాల్లో మాత్రం జిడ్డొడుతూ నీరసం, పార్టీలని తలపింపచేసే మనుషులంటే నాకు ముందు నుంచి ఏవగింపే. అలా కాకుండా నేను చూస్తానని తెలియకపోయినా చక్కగా ముస్తాబై ఉంది. దానితో నాకు ఆ అమ్మాయి పైన మంచి అభిప్రాయం ఏర్పడింది. కలిగిన వాళ్ళు కాదు కాబట్టి పనిమంతురాలై ఉంటుందని, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్న పెద్ద కుటుంబంలో పిల్ల అవటం చేత నలుగురు ఉన్న ఇంట్లో ఎలా మసలాలో తెలిసిన బుద్ధిమంతురాలని, వారి తొలి సంతానము చిన్నతనాన్ని దాటేసిన వయస్సు కాబట్టి కొంత బరువు బాధ్యత తెలిసి ఉంటాయని అనుకుని చాలా సంతృప్తి పడ్డాను నేను. ఆగాడు శేఖరం. శ్రీదేవి ఇద్దరికీ షర్బత్తు గ్లాసులు అందించింది. గ్లాస్ అందుకుంటూ కులాసాగా నవ్వాడు రవి. ఏం దూరదృష్టిరా నాన్నా నీది. ఏ పెళ్ళికొడుకైనా పిల్లకాయ అందం చందం చూస్తాడు, చదువో సంగీతమో కోరుతాడు, స్కూటర్ వెనక ఎక్కించుకు తిప్పేందుకు తగిన నాజూకు నాగరికత ఉన్నదా అని ఆలోచిస్తాడు. అంతేకాని అమ్మమ్మ నాయనమ్మల్లాగా నువ్వేదో వినయము వందనము అంటావేమిటి? పరిహాసంగా నవ్వేశాడు రవి. శేఖరం నవ్వలేదు. నువ్వన్నట్టు ఇన్ని ముందాలోచనలు చేసినందుకు కూడా కారణమున్నది. మా కుటుంబం కూడా పెద్దది. పెళ్ళి కావలసిన చెల్లెళ్ళు, పెళ్ళై పుట్టింటికి రాకపోకలు సాగించే అక్కలు ఉన్నారు. ఇంకా కాలు నిలదొక్కుకోవలసిన తమ్ముళ్ళున్నారు. ఆర్థికంగా నా ఆసరా వారికి అవసరం లేకపోవచ్చు. కానీ నాన్నగారు పెద్దవారయ్యారు. అమ్మ కూడా ఈ సంసార సాగరాన్ని ఈది అలసిపోయి ఉన్నది. శారీరకంగానూ మానసికంగానూ కూడా వారికిక కొంత విశ్రాంతి అవసరం. నాన్నగారు ఈ ఏడాది రిటైర్ అయినాక భూములు కౌలుకిప్పించేసి మా వాళ్ళందరినీ నా దగ్గరే ఉంచుకోవాలని నా ఆకాంక్ష. సంసార తాపత్రయాలని వారితో పాటు పంచుకోవటం ఇంటికి పెద్ద కొడుకుగా అది నా కర్తవ్యం. నా ఉద్దేశాలను మన్నించి నా విధి నిర్వహణలో చేదోడు వాదోడయ్యే అసలు సిసలు సహధర్మచారిణి కావాలి నాకు, గంభీరంగా అన్నాడు శేఖరం. ఖాళీ గ్లాస్ క్రింద పెడుతూ, ఇప్పుడు మటుకు ఏమయ్యింది? నువ్వు అనుకున్నట్టు పని పాట తెలిసిన పిల్లేనే, మంచి గుణం బెరుకుగానే సమర్థించబోయి కళ్ళ కొనల నుంచి హేళనగా నవ్వుతోన్న శేఖరాన్ని చూసి ఆపేశాడు రవి. 1000 అబద్ధాలాడైనా పెళ్లి చేయమన్న సామెతను సార్థకం చేయదలుచుకున్నావా స్వామి? నా మీద నీ ప్రయోగం పనిచేయదు. కల్లారా చూసి ఓ నిశ్చయానికొచ్చిన వాణ్ణి నేను. నా కన్ను గప్పాలని చూడకు. దెబ్బతిన్నట్టు చూశాడు రవి. అది అర్థమైన శ్రీదేవి భర్త అవస్థకు ఎగతాళిగా నవ్వింది. 2 రోజుల్లో ఏం చూసి కనిపెట్టావోయ్ ఆ అమ్మాయి అవగుణాల్ని? పంతానికి పౌరుషంగా అడిగాడు రవి. పంపు దగ్గర కీచులాట కానీ, గులాబీ పువ్వుల రాద్ధాంతం కానీ శేఖరం విని ఉండడని రవికి రూఢీగా తెలుసు. 2 రోజులు కాదు, 2 గంటలు చాలు కొంతమంది బుద్ధుల్ని లెక్క కట్టడానికి, సవాల్ చేసినట్టన్నాడు శేఖరం. నిన్న చీర చిరిగిపోయిందని గగ్గోలు పెట్టావు, జ్ఞాపకముందా చెల్లాయ్? శ్రీదేవి వంక తిరుగుతూ అన్నాడు. మధ్యలో ఎందుకు ఈ అతకని ప్రసంగం అనుకుంటూనే, మరే సరికొత్త ఫారిన్ నైలక్స్ చీర మొన్న రాత్రి సెకండ్ షో సినిమాకు వెళ్ళినప్పుడు కట్టుకున్నానది. నిన్న చెమట ఆరుతుంది కదా అని డాబా మీద ఆరేశాను. మడత పెట్టేటప్పుడు చూద్దును కదా, పెద్ద చిరుగు ఏ కుర్చీకో పట్టేసి ఉంటుంది. విచారం దోబూచులాడింది శ్రీదేవి మొహం మీద. సావకాశంగా దుప్పటి మీద ఒరుగుతూ, మేకు కాదు సూది కాదు, ఆ పని చేసింది భాగ్యం. చావు కబురు చల్లగా అన్నట్టు తాపీగా అన్నాడు శేఖరం. త్రుళ్ళిపడ్డారు రవి శ్రీదేవి. ఎట్లా అన్నారు ఒకేసారి. నిన్న మధ్యాహ్నం నా హోల్డాలు కూడా ఎండలో వేద్దామని డాబా మీదకు వెళ్ళాను. 4 మెట్లు దిగువన ఉండగానే పర్రుమన్న చప్పుడు వినిపించింది. పైకి వెళ్ళేసరికి భాగ్యం చేతిలో ఉన్నది చీర. నన్ను చూసి వెలవెలా పోయి చీర క్రింద పడేసి సరసర మెట్లు దిగిపోయింది. ఈ బుద్ధి తక్కువ చర్య ఆ అమ్మాయి ఓర్వలేనితనాన్ని నాకు పట్టి ఇచ్చింది. నిజమే, నమ్మలేకపోతున్నాడు రవి. పకపక నవ్వాడు శేఖరం. అప్పుడే ఏమయ్యింది? మిగతాది కూడా విను. ఆ అమ్మాయి సకల దుర్గుణాభిరామ అనటానికి నిదర్శనంగా మరో ఉదాహరణ ఇస్తాను.
ఈ ప్రయాణం సందట్లో మునిగి చెల్లాయి పువ్వుల సంగతే మర్చిపోయింది. కానీ ఇవాళ చెట్టు నిండా పూశాయి గులాబీలు. భాగ్యం చీకటితో వచ్చి దొంగతనంగా అవన్నీ కోసుకుపోయింది తెలుసా? ఆ నోరావలించేసింది శ్రీదేవి. దొంగతనంగా అని ఖరాఖండిగా ఎందుకు చెబుతున్నానంటే, నాకు తెలతెలవారుతుండగానే బెడ్ కాఫీ తాగే అలవాటుంది. ఆ వేళకు మెలకువ వచ్చింది. మీరింకా నిద్రలోనే ఉన్నారు. మిమ్మల్ని లేపడం ఇష్టం లేక సిగరెట్ అన్నా కాల్చుకుందామని వరండాలోకి వచ్చాను. నేను బయటకు రావటం చూసి భాగ్యం పువ్వులు కొస్తున్నదల్లా చటుక్కున మల్లెపొద చాటుకి నక్కింది. ఆమెను చిక్కున పెట్టడం ఇష్టం లేక నేనే లోపలికి తప్పుకున్నాను. విస్తుపోయి వింటున్నారిద్దరూ. తనకు లేదనే అక్కసుతో పరాయి వాళ్ళ చీరెని చింపిన మనిషి నా అక్క చెల్లెళ్లను, తల్లిదండ్రుల్ని ఆదరిస్తుందని ఎలా నమ్మను? పువ్వుల వంటి అతి చిన్న కోరికకు లొంగి దొంగతనం చేయటానికే సాహసించిన అమ్మాయి నా ఇంటికి గౌరవం తెచ్చేలా ప్రవర్తిస్తుందని ఎలా సరిపెట్టుకోను? లాభం లేదురా రవి, తెలిసి గోతిలోకి దిగలేను నిశ్చలంగా స్థిరంగా అన్నాడు శేఖరం. ఆ మొక్కలు వాళ్ళవేనని, వాళ్ళ పువ్వులు వాళ్ళు కోసుకున్నారని చెబుదామని పెదాల దాకా వచ్చిన మాటల్ని ఉపసంహరించుకున్నాడు రవి. భాగ్యాన్ని సమర్థించటం కోసం ఉన్న సంగతి చెబితే వాళ్ళ మొక్కలెలా అయ్యాయి? వాళ్ళవే అయితే అంత చాటుమాటుగా కోసుకోవాల్సిన కర్మమేమిటి? ఈ ప్రశ్నలన్నీ వెనకెనకే తలెత్తుతాయి. వాట్లన్నిటికీ సమాధానాలు చెప్పుకుంటూ పోతే సూది కోసం సోదికిపోతే అన్నట్టు తను దాయాలనుకుంటున్న ఆ పిల్ల గుణాలన్నీ బయటపడనే పడతాయి. రవి మౌనంగా ఉండిపోయాడు. పిడికిలి విప్పినట్టు శేఖరం రహస్యం భేదించేసరికి శ్రీదేవికి మబ్బుతెర తొలగినట్టయింది. ఒక్క పువ్వు ఇవ్వాల్సొస్తుందని భాగ్యం ఎంత కూడని పనికి పూనుకున్నది అని ఆశ్చర్యపోయింది. కోసుకున్నది చాలక ఆ దొంగతనం శ్రీదేవి మీదికి నెట్టిందని తెలిస్తే ఇంకెంత అసహ్యించుకుంటాడో. అసలు ఆ అమ్మాయికున్న వికారాలన్నీ వివరిస్తే ఇక తనని మిత్రద్రోహిగా జమకడతాడు కూడాను. రవి పశ్చాత్తాపపడ్డాడు. ఓడిపోయినట్టు మొహం వేలాడేసిన భర్తను చూసి మీకీ శాస్తి జరగాల్సిందే అన్నట్టు మొహం పెట్టింది శ్రీదేవి. ఆ రాత్రి జనతాకే శేఖరం వెళ్ళిపోయాడు. మర్నాడు రవి చేతిలో నుంచి పేపర్ అందిపుచ్చుకుంటూ నిన్నేదో శుభవార్త చెబుతానంటీరే ఆశగా నాంచాడు వెంకట్రామయ్య. అబ్బే మరేం లేదులేండి, మేము ఈ ఇల్లు మార్చేస్తున్నాం, ఆ సంగతి చెబుతామని ఎటో చూస్తూ అన్నాడు రవి. వాళ్ళు ఇల్లు మారటం తనకెలాగ శుభవార్త అవుతుందో అర్థం కాక బుర్ర తడుముకుంటూ వెళ్ళిపోయాడు పాపం వెంకట్రామయ్య. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.